జై గురుదేవ. మనుషుల ఆకారాల్లో సంవత్సరాలు గడుస్తూ ఉంటే, వయసు మీద పడుతుంటే కొన్ని మార్పులు ప్రకృతి సహజంగా స్త్రీ పురుషుల్లో వచ్చేస్తాయి. కానీ ఆ మార్పుల కంటే మానవ జీవితంలో ప్రతి మనిషి తన లైఫ్లో ఎదుర్కొనేటువంటి అనుభవాలు, వాటి తాలూకు వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పులు మనిషిని చాలా స్పష్టంగా తెలియపరుస్తాయి. ఆరోగ్యకరంగా, అనారోగ్యకరంగా, ఉత్సాహంగా, నిరుత్సాహంగా ఎలా ఉంటారో దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు స్వయంగా అనుభవించినటువంటి కొన్ని అనుభవాల తాలూకు ఫలితాలు, వాటి రిజల్ట్తో పాటు వాళ్ళ అంత వయస్సు గడిపిన సమయంలో వాళ్ళు చూసినటువంటి, వాళ్ళు విన్నటువంటి, వాళ్ళకు తెలిసినటువంటి, వాళ్ళు తెలుసుకున్నటువంటి అనుభవాల తాలూకు సారాంశాలు మరికొన్ని. ఇవన్నీ కలిపి మానవుడు ఎంతగానో మారే అవకాశము ఉంటుంది. అయితే ఆ మార్పు కేవలము శారీరకంగా స్పష్టంగా కనబడుతుంది. కానీ మానసికంగా మారిన మార్పు మనుషుల్ని చూస్తే తెలియదు. వాళ్ళ మాటలలో, వాళ్ళ చేతలలో సుస్పష్టంగా గోచరిస్తుంది. అయితే అవి మంచి మార్పులుగా ఉండాలి, అవి ఆరోగ్యకరమైన మార్పులుగా ఉండాలి అని ఆశించాలి. ఒకవేళ బాధాకరమైనవైతే వాటిని మరచిపోవడానికి ప్రాక్టీస్ చేయాలి, సాధన చెయ్యాలి. ఆ స్థానంలో భగవదారాధన అనేటువంటిది చేయడం ఎంతైనా శ్రేయస్కరం. ఇది ప్రతి మానవుడు గుర్తుంచుకోవలసినటువంటి జీవిత సత్యము. జై గురుదేవ.